రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో జనజాతరను తలపిస్తుంది ఓట్ల పండుగ. ఓట్లు వేసేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఇక 11 గంటల వరకు ఏపీలో 23.4% పోలింగ్ నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు కాకినాడ నుంచి మా ప్రతినిధి నందిని మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ నందిని, చెప్పండి, ఈ 4 గంటల వరకు పోలింగ్ పూర్తిగా ఎంత నమోదైంది? 23.1% నమోదైనటువంటి పరిస్థితి. ఇక కాకినాడకు సంబంధించి పోలింగ్ సరళి ఎలా ఉంది? ఓటర్లు ఎలా ఓటు వినియోగించుకుంటున్నారు? ఎక్కడైనా చెదురుమదురు గట్ల జరిగినటువంటి పరిస్థితి ఉందా? ఈవీఎంలు పనితీరు ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల జాతర అయితే మొదలైందనే చెప్పాలి. ఎన్నడూ లేని విధంగా ఉంటే 2019కి ఇప్పుడు 2024 జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటలకి 6 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద అంతా రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ జరుగుతున్న ఏదైతే ఓటింగ్ ఉందో ఇప్పటికే చూసుకున్నట్లయితే 11 గంటలకి మీరు అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా 23.4 మొత్తం ఓటింగ్ అయితే నమోదైంది చెప్పాలి. అత్యధికంగా కాకినాడ రూరల్ లో 25.4 ఓటింగ్ అయితే శాతం అయితే నమోదైందని చెప్పాలి. ఎక్కడికెక్కడ కూడా ఈసారి మాత్రము ప్రతి ఒక్కరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఒక ఏపీలో కాకుండా ఆంధ్ర ప్రజలు ఎక్కడున్నా కూడా వారంతా కూడా తరలి వచ్చి తమ అమూల్యమైన ఓటును అయితే వాళ్ళు యూజ్ చేసుకుంటారని చెప్పాలి. అంటే ఒక పక్క అన్ని జిల్లాల కలెక్టర్ కల్పించిన ఓటు మీద అవేర్నెస్ లేదంటే ఎండలు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల లేదంటే అర్లీగా వచ్చి ఓటు వేయాలని అన్నది మొత్తానికైతే యూత్ ముఖ్యంగా మొదటి ఓటును వినియోగించుకున్న యూత్ కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చి క్యూలో బారులు తీరిన పరిస్థితితో ఉంటే మనం చూసుకున్నట్లయితే మరి ఆర్యవట్టం దగ్గర ఉన్న ఆర్యవట్టం దగ్గర మొత్తం 112, 13, 14 పోలింగ్ కేంద్రాలను అయితే మొత్తం ఓటర్లు అంతా కూడా క్యూ కట్టారు. అయితే దీంతో పాటు వృద్ధులు, వికలాంగులు కూడా ఎండలు సైతం లెక్క చేయకుండా అంటే ఎండలు లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నప్పటికీ ఉష్ణోగ్రతల్లోనే క్యూలో నుంచుంటూ తమ ఓటు హక్కులు వినియోగించుకోవడానికి గంటల తరబడి ఓటర్లు ఉన్నారంటే మనం ఏ విధంగా ఓటు వేయడానికి వచ్చారని కూడా చూడొచ్చు. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది మొదటి ఓటు వచ్చిన యూత్ మహిళలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడేది. అమ్మ చెప్పండి, ఫస్ట్ టైం మీకు ఓటు వచ్చింది కదా, ఓటు వేసారా? ఎలా అనిపిస్తుంది? ఎక్స్పీరియన్స్ బాగుందండి. ప్రతి ఒక్కరు వాళ్ళు ఓటుని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర భవిష్యత్తు మార్పు కావాలని కోరుకుంటూ చెప్తున్నాను. ఎన్ని గంటలకు వచ్చారు కదా అయిందని? ఎప్పుడు ఓటింగ్ అయింది? 11 గంటలకు వచ్చాను. జస్ట్ ఇప్పుడు అయింది. అలాగే ఇంకొక అమ్మాయి ఉంది, తను కూడా అడుగుదాము. చెప్పమ్మా, ఫస్ట్ టైం ఓటు వేసుకోవాలి ఎలా? నా ఓటు అండి చాలా బాగా అనిపిస్తుంది. అలానే హైదరాబాద్ నుంచి వచ్చి మరీ ఓటు వేస్తాను. అందరూ వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని అందరికీ చెప్తున్నా. మన చేతుల్లోనే ఉంది రాష్ట్రం మారాలంటే. కాబట్టి ఇది కరెక్ట్ గా ఏదైనా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చూసి ఓటు వేయండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని ఎక్కువ మహిళలకైతే ఓటింగ్ కూడా ఉంది. ఇటు కాకినాడలో కూడా ఏదైతే 16,34,000 ఓట్లలో కూడా ఎక్కువ శాతము మహిళలకే ఉన్నారు. రూరల్ లో చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మహిళలు ఓటింగ్ ఉంది. మహిళలే ముఖ్యంగా ఉదయమే లేచి ఇక్కడికి ఓటు వేయడానికి వస్తున్నారు. వారితో పాటు వృద్ధులు కూడా వస్తున్నారు. అలాగే పెద్దవారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎన్నోసారి ఓటు వేయడము, ఎన్ని గంటలకు లైన్ లో వచ్చారు, ఎప్పుడు ఓటు వేస్తారు? 10 గంటల నుంచి లైన్ లో ఉండి ఓటు వేస్తున్నాం అన్నమాట. ఎలా అనిపిస్తుంది? బాగుందండి. మొత్తం సమాజం అంతా మార్పు కోరుకుంటున్నారు. మీరు చెప్పండి. ఎప్పుడూ లేనంత విధంగా ఈ పోలింగ్ జరుగుతుందంటే ఆశ్చర్యకరంగా రామచంద్రపురం నియోజకవర్గం ఇప్పటికే 40% పోల్ జరిగిందండి. ఇది ఎప్పుడు కూడా చూడలేదండి ఎవరు కూడా. టోటల్ ఓవరాల్ గా జిల్లా మొత్తం కూడా రామచంద్రపురం నియోజకవర్గం అయితే చూస్తున్నారండి. 40% అయిందంటే ఇప్పటికీ మేము మినిమం 20-25% అవుతుంది. చాలా అన్ని ఏరియాలో కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. 2019 ఓటింగ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది సమయం? అప్పుడు చూసుకుంటే 20-25% 11కి 12కి అవుతుందండి. అదే టైం చూసుకుంటే ఇప్పుడు 30 అయిందండి, 11కి 12. ఇప్పుడు వచ్చేసి 40 అయిందండి. చాలా బాగా జరుగుతుందండి. రేపు మాట సార్ మీరు చెప్పండి, ఎలా ఉంది? ఓటేసారా? ఏ టైంకి వచ్చారు? నేను అప్పుడే 7కి వచ్చానండి. 7కి వచ్చి 7:30 కల్లా ఓటేసి బయటకు వచ్చాను. అయితే ఎవ్రీ ఇయర్ ప్రతిసారి కంటే ఈసారి అయితే 80% వరకు కూడా ఓటింగ్ పోల్ అవుతుందని మా ఎక్స్పెక్టేషన్ అనుకుంటున్నాను. లోపల పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? అన్ని బాగానే జరుగుతున్నాయండి, ప్రాబ్లం ఏం లేదు, బాగానే జరుగుతుంది. ఈవీఎంల మొరాయింపు అయితే కాకినాడ జిల్లాలో కొన్ని చోట్ల ఉన్నప్పటికీ వెంటనే రిటర్నింగ్ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వెంటనే చర్యలు తీసుకోవడం, మళ్ళీ రిపేర్ చేయించడము, వెంటనే మళ్ళీ ఓటు వేసుకునే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేశారు. మీరు అన్నట్టు రాష్ట్రంలో అక్కడక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. కాకినాడలోని రామకృష్ణపేటలో కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే పోలింగ్ స్టేషన్లు ఉన్నాయో
చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ అమల్లో పెట్టినప్పటికీ కూడా కొన్ని రెండు పార్టీల మధ్య ఘర్షణ ఏర్పడినప్పటికీ పోలీసులకు అయితే కొన్ని చోట్ల లాఠీ చార్జ్ కూడా చేశారు. ఒక చోట ఎమ్మెల్యే విషయంలో కూడా మనం విన్నాము. అంటే ఈసీ కూడా ఎందుకు ఇంత గందరగోళం జరుగుతుందని చెప్పేసి ఈసీ కూడా దీని మీద సీరియస్ అవుతుంది. ఇప్పటికే సంబంధించిన కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చింది. మరోపక్క కాకినాడ కాదు అన్ని కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఆయా పోలింగ్ లో ఏం జరుగుతున్నది కూడా మినిట్ టు మినిట్ ఆయా రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి వృద్ధులు, వికలాంగులు అలాగే సామాన్య ప్రజలు కూడా ఓటు హక్కును వినియోగించడానికి వస్తారు కాబట్టి వారందరికీ కూడా మౌలిక సదుపాయాలు వాటర్ కావచ్చు, అలాగే ఈ వెంటనే లైన్ లో నుంచొని పడిపోయే పరిస్థితి ఉంటే వారికి మెడిసిన్ ఇవ్వడం కావచ్చు, అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. అలా కొంతమంది ఓటర్లు ఉన్నారు. మళ్ళీ మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఓటు వేసారా? ఎలా అనిపిస్తుంది? బాగుందండి, ఏం ప్రాబ్లం లేదు, బాగానే చేస్తాము. మార్క్స్ కోసం నా ఓటు వినియోగిస్తున్నాను. అంటే 2019లో కూడా ఓటు వేశారు, ఇప్పుడు ఓటు వేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఓటు కోసం ఎదురు చూస్తున్నాను. వేస్తాను, నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంటి అంటే మార్పు కోరుకుంటున్నాను. ఓకే, దానికోసం ఇది చూసాం కదా పరిస్థితి. ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఈసారి మా ఓటు వేస్ట్ అవ్వకూడదు, వృధా అవ్వకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఓటు వేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఒక పక్క పిఠాపురంలో కూడా ఓటింగ్ శాతం కూడా పెరిగిందనే చెప్పాలి. మరో పక్క వంగా గీత ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో ఆమె కూడా ఆ ఓటింగ్ కి అందులో వెళ్ళి ఆమె ఓటు కూడా వేశారు. అనంతరము అక్కడ ఒక జనసేన నాయకుడు ఒక కండువ వేసుకుని రావడంతో అతన్ని కూడా వంగా గీత అయితే హెచ్చరించారు. కండువ తీస్తావా అని చెప్పేసి అక్కడ కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. వెంటనే అక్కడ ఎవరైతే ఆఫీసులు ఉన్నారో ఆఫీసులు కూడా అక్కడికి వచ్చి వారిద్దరిని కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మేము కూడా వైసీపీ కండువా వేసుకుని రావచ్చా అని చెప్పి ఆమె ప్రశ్నించడము, అది కండువా కాదు, జస్ట్ నేను వేసుకుంటే మాత్రం మామూలు ఇది మాత్రమే చెప్పినప్పటికీ కూడా ఆమె వినిపించుకోలేని పరిస్థితి అయితే ఉంది. మరి పక్క చూస్తున్నప్పుడు కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వెంటనే సంబంధించిన రిటర్నింగ్ అధికారులు అయితే యాక్షన్ అయితే తీసుకొని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పాలి. ఎస్ఎస్ నందిని, ఒకటి ప్రధానంగా చూసుకుంటే ఈసారి కాకినాడ, పిఠాపురం సంబంధించి తూర్పుగోదావరిలో చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. సో అక్కడ భారీ అంచనాలు, బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఎవరు గెలుస్తారనే దానిపై ఇప్పటికే చాలా ఊహాగానాలు, అంచనాలు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రధానంగా ఓటింగ్ శాతం సరళి చూసుకుంటే అంటే ఇప్పటి వరకు నమోదైన ఓటింగ్ చూసుకుంటే కనుక సాయంత్రానికి ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దానికి సంబంధించి అంటే వస్తున్నటువంటి ఓటర్ల సంఖ్య చూసుకుంటే అంటే బార్లు తీరుతున్నటువంటి సంఖ్య, ఓటర్లు వస్తున్నటువంటి తీరు చూసుకుంటే ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటింగ్ ఏదైతే ఓటు వేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారో మనం చూసుకున్నట్లయితే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడం వల్ల చాలా మంది ఎర్లీ మార్నింగ్ తమ ఓటు హక్కులు వినియోగించుకోవడానికి వచ్చారు. అలాగే అటు ప్రముఖులతో పాటు ఎవరైతే చంద్రబాబు కావచ్చు, అలాగే లోకేష్ కావచ్చు, జగన్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఎర్లీ మార్నింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకుని మిగతా వారికి కూడా తమ ఓటుని కూడా వేయాలని చెప్పి అభ్యర్థించడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికి 23% రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ అయితే నమోదైంది. కాబట్టి అంటే ఇప్పుడు రూరల్ లో ఏంటంటే అగ్రికల్చర్ సంబంధించి ఇప్పుడు రైతులకు అంటే ఇప్పుడు సీజన్ ఏమీ లేదు, ఓన్లీ ఏదైతే ఇప్పుడు ఈ వరికి సంబంధించి ఉంది కాబట్టి ఆల్రెడీ వరి కూడా వాళ్ళు మొత్తం ధాన్యాలంతా కూడా రైతు భరోసాలకి తరలించడం వల్ల వాళ్ళు కూడా రైతులు కూడా ఎర్లీగా కూడా వచ్చారు. అంటే ప్రస్తుతం ఎటువంటి పంట సీజన్ లేదు కాబట్టి రైతులు రూరల్ లో ఉన్న అంతా కూడా ఎర్లీ మార్నింగ్ రావడానికి అయితే ప్రయత్నించారు. కూలీలు కావచ్చు, ఉపాధి హామీ కూలీలు కావచ్చు, అంతా కూడా ఎర్లీ మార్నింగ్ ఓటు అయితే వేశారు. అంటే సాయంత్రం ఇప్పుడు మళ్ళీ 1 గంట నుంచి మధ్యాహ్నం 3 వరకు కూడా సూర్యుడు నడిరోడ్డు మీద ఉండడం వల్ల వాళ్ళు బయటకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆఫ్టర్ 3 తర్వాత కూడా మళ్ళీ ఓటింగ్ శాతం పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రముఖులు కూడా ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు 175 అసెంబ్లీకి సంబంధించి పిఠాపురమే ఎక్కువ అందరూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మంగళగిరిలో అయితే పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. పిఠాపురంలో తన ఓటు అయితే వేయలేదు. మరి వంగా గీత మాత్రం పిఠాపురంలో ఓటు వేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పిన్ టు పిన్ ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ నమస్కారం చేస్తుంది లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నందిని. ప్రధానంగా ఏపీకి సంబంధించి చెదురుమదురు గట్ల జరుగుతున్నాయి. సరే భారీ అంచనాలతో ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది.